ఆగిస్తానంటున్నాను కదా. రే 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 అలా చూడండి రా, అలా చూడండి త్వరగా. వాళ్ళు ఎంజాయ్ చేసి మన చేత పని చేస్తున్నారయ్యా. ఊపిరుందో లేదో. లేదు సార్, ప్రాణాలతోనే ఉంది. లేపొద్దాం సార్, లేకపోతే మనకే ఇబ్బంది. ఏయ్ లేవే, పెద్ద ప్రాబ్లం అయిపోయిందే. ఏంటి సార్ సమస్య? పోరంబోకి యాదవులు ఈ అమ్మాయిని రేప్ చేసేశారు. ఈ అమ్మాయి ఈ ఏరియాకి చెందిందే అయి ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్లి పడేసి మేము వెళ్ళిపోతాం. సార్ మీరంతా వెళ్ళండి, నేను ఈ అమ్మాయిని తీసుకెళ్లి రైల్వే స్టేషన్లో కూర్చోబెడతాను. సరే సరే, పదండి పదండి పదండి. నాకు ఇలాంటి మంచి ఛాన్స్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఎంత అయింది? 14 రూపాయల 50 పైసలు. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఈరోజు కాస్త లేట్ అయ్యింది. ఓ, రేపు మన ఊళ్ళో సంత ఉంది కదా, అది అయిపోగానే తర్వాత వారం వస్తా. ఈరోజు అంతేనా? నాతో ఒకడు వచ్చాడు కదా, వాడి చెల్లెలు పెళ్ళంట, అందుకనే వచ్చే వారం కలుద్దామని చెప్పాను. సరే సరే. అలాగే ఓ ప్యాకెట్ సిగరెట్ ఇవ్వు. ఇదిగో తీసుకో. బిజినెస్ ఎలా సాగుతోంది? ఏదో సుమారుగా. సరే వచ్చే వారం కలుద్దాం. సరే సరే.
ఇంత స్పీడ్గా వస్తున్నాడు, బుద్ధి లేదు వీడికి. జీవితంలో ఒక భయం అనేదే లేదు. వీడి వాలకం చూస్తుంటే ఈ ఊరంతా వీడి పాలే తాగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎవరి అమ్మాయి? అరే, ఎప్పుడు బండిలోకి వచ్చింది? అయ్యో, ఈ రాకుమారికి పడుకోవడానికి నా బండే దొరికినట్టుగా ఉంది. ఈ బండికి ఇంకా ఫైనాన్స్ పూర్తిగా కట్టలేదు. బండి దిగేళ్ళు. ఇలా రా, ఇలా రమ్మన్నా. ఇలా రా, ముందు నేను బండి దిగమన్నానా? వెళ్ళు. ఓ వెళ్ళు. అరే రే, ఇదెప్పుడు వచ్చి మన బండి ఎక్కింది? అయ్యో, ఎవరో చూడలేదు, మంచిదయ్యింది. ఇంకా కొట్టు తెరవలేదే. వీళ్ళు ఎప్పుడు వస్తారు? వీళ్ళని నమ్ముకుని ప్రయోజనం లేదు. ఓ, సార్ వచ్చేసారా? ఈ స్టైల్ అంతా బాలేదే, ఈ రంగు అస్సలు బాలేదు. నేను ఇందాకే వచ్చాను యజమాని. యజమాని రాలేదని మూడౌట్ అయ్యి ఒక సిగరెట్ తాగొద్దామని మన నారాయణ కొట్టు దాకా వెళ్ళొచ్చాను. కబుర్లు చెప్పడం ఆపి ముందు కొట్టుతారు. ఈరోజు జనం ఎక్కువగా వస్తారు, డబ్బులు వచ్చే రోజు. వీడి డ్రెస్సును ఈ యజమాని పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను. మన్మధుడిలా ఫీల్ అయిపోతున్నాడు యాదవ. త్వరగా తెరువు. దేవుడా కాపాడు. ఏంటిదో శబ్దం వినిపిస్తోంది. రేయ్ వాసు, ఎవర్రా ఫిగరు? మనల్ని వెతుక్కుంటూ మన చోటుకే వచ్చింది. పైగా అందంగా కూడా ఉంది. తనలా కొట్లోకి వచ్చింది. ఇలా రారా. రేయ్, ఈ కళ్ళద్దాలు పెట్టుకుని చీకట్లోకి వెళ్ళి చూస్తే నీకేం కనిపిస్తుందిరా? రేయ్, ఇలా చూడు వాసు, ముందు ఆ చొంగ కాచడం ఆపు. రేయ్, ఆ గుడ్డ తీసుకెళ్లి అద్దాలు తుడు. ఎవరైనా వచ్చి నేను పెయింట్ డబ్బా అడిగితే మైమర్చిపోయి ఫినాయిల్ డబ్బా తీసివద్దు. కొట్టు ఇప్పుడే ఓపెన్ చేశాను, తర్వాత ఫోన్ యజమాని. రేయ్, ఏంట్రా? ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదు, గాని నోరెత్తి మాట్లాడడం లేదు. ఊరికే అనకూడదు గాని భలే యవ్వనంలో ఉంది. అచ్చం యజమానిలాగే. రే అటు తిప్పి ఇటు తిప్పి తిన్నగా నా దగ్గరికి రావద్దు. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే మంచి మూడొస్తుంది కదూ. వాసు, నువ్వు నా చేతుల్లో తన్నులు తింటావు. ఇలా చూడు, పరాయి స్త్రీల గురించి ఇలా ఆలోచించకూడదురా. కృష్ణ భగవంతుడా, కూరగాయల రేట్లు ఎక్కువైపోయాయి. ఇలాగే సాగితే వరకట్టంగా కూరగాయలే ఇవ్వాల్సి వస్తుంది. నా చిన్నప్పుడు గంజి రాగి సంగటి ఇవే తిన్నాను. ఆ కాలం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అన్నా, వంకాయ ఎంత? 45 రూపాయలు. ఉన్నది మొత్తం అడగలేదు, కేజీ అడిగాను. ఓహో అలాగా, నేను కూడా కొట్లో ఉన్నాయి అన్నీ అనుకున్నానులే. మనుషులకి ఎలాగో విలువలేదు, కూరగాయలు విలువైనా పెంచనివ్వంట్రా. ఏంట్రా జార్జు, పొద్దున్నే ఏంటి గొడవ? నవ్వు మొహంతో వచ్చిన వాళ్ళందరికీ కూరగాయలు ఇవ్వరా? అవును, మీ ఓనర్ ఎక్కడా?
లోపలున్నారు, వెళ్ళి కలవండి. ఓయ్, డబ్బులు సంపాదించుకో. పచ్చని కూరగాయలమ్మి చక్కగా సంపాదించుకో. నువ్వు లెక్కలేసి ఈ లోకాన్నే మర్చిపోతున్నావు. ఈ మధ్య బల్బు పాడైపోతే కిరసాల దీపం పట్టుకెళ్తున్నారు గాని ఇంకొక బల్బు కొనాలని మాత్రం ఎవడూ అనుకోవడం లేదయ్యా. కానీ కూరగాయల రేట్లు ఎంత పెరిగిపోయినా సరే తీసుకెళ్లి వండుకోవడం ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంత నీ టైం రా. సారు మంచి మూడ్ లో ఉన్నారు. ఏం దొరికిందేంటి? దొరకలేదు, దొరకబోతోంది. ఏంటి కలగన్నావా? ఏం జరిగిందంటే పొద్దున్న షాపు తెరవడానికి వెళ్తే ఒక సూపర్ సీను. వెనుక వైపున్న షెడ్ లో ఒక అందమైన అమ్మాయి వెల్లకిలా పడుకుంది. ఫిగర్ అదిరిపోయిందయ్యా. నువ్వు సరిగ్గానే చూసావా? సరిగ్గానే చూశాను. ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. సరే, తను ఎక్కడుంది? మనిషి ఎలా ఉన్నా మతి సరిగ్గా లేదేమో అనిపిస్తోంది. ఒక రకంగా అది మంచిదే. ఒక పొందికనేది లేకుండా పడుకునుంది. వాసు తన్ను తరివేశాడు. ఎవరైనా మ్యాటర్ ముగించేసి ఇక్కడికి తీసుకొచ్చేసారా ఏంటి? ఇలా చూడండి, ఈ రోజు ఎవరి మొహం చూసామో అదృష్టం కలిసి వచ్చేసింది. ఇలా చూడవయ్యా, ఇప్పుడు మానభంగం కేసులు ఎక్కువైపోయి జాగ్రత్తగా ఉండు. ఓరి భగవంతుడా, సంతోషంగా ఒక విషయం గురించి మాట్లాడుతుంటే ఇలా భయపెడతావేంటయ్యా నువ్వు? సరే, ఇంతకీ తను ఎక్కడా? అయ్యో, అదే తెలియడం లేదు. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. అరే, మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు? ఇప్పుడే నీ కొట్టుకు వెళ్ళి ఒక మంచి టీ తాగొస్తున్నాను. ఇలాగే నువ్వు వెళ్తూ ఉంటే డికాషన్ ఎక్కువ వేయాలనుకుంటాను కదా. ఏంటి పొద్దున్నే ఎలా మాట్లాడుతున్నావు? అరే, అలాగేమీ లేదు. ముక్కు మొహం బాగున్న ఒక అమ్మాయిని మీ షాపు వెనుకున్న షెడ్ లో ఉంచారని వాసు ఇందాకే చెప్పాడు నాతో. వాడు ఇంకో విషయం కూడా చెప్పాడు. మా ఓనరు పొద్దున్నుంచి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాను కూడా చెప్పాడు నాతో. అయ్యయ్యో, పాపం ఎవరో ఒక అమ్మాయి. మతిస్థిమితం కూడా బాలేనట్టుంది. తన గురించి ఇలా మాట్లాడడం పాపమయ్యా. పైగా నేను అలాంటి వాడిని కాదన్న విషయం మీకు బాగా తెలుసు కదా. బాగా తెలుసు. అలా తెలియడం వల్లే కదా ఇంత గొడవ ఇప్పుడు. సరే, తను ఇప్పుడు ఎక్కడుంది ఏంటి? ఎవరికి తెలుసు? కొట్లో ఎవరు లేరు, నేను వెళ్ళొస్తాను. సరే సరే. అమ్మాయి గురించి అడగగానే ఎలా పరిగెడుతున్నాడో ఏంటో. మనకు తెలియకుండానే మన గ్రామంలో ఒక అమ్మాయి ఉంది. భలే ఉంది కదా. సరైన పిచ్చిదాల్లా ఉందే. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. నదంతా పాడు చేసింది. పద, మనం వెళ్ళి నదిలో స్నానం చేద్దాం. అదేంటి నీళ్ళల్లోకి దూకిన వెంటనే మెరిసిపోతుంది? ఎక్కువసేపు స్నానం చేస్తే ఉన్న అందం కూడా పోతుందేమో. అదే నిజమే, చూడ్డానికి అతిలోక సుందరలా ఉంది. అయితే మనం తొందరగా వెళ్ళి పరిచయం పెంచుకుందాం, ఏమంటావు? రేయ్, తొందరపడకరా. దాన్ని మన దారికి ఎలా తెచ్చుకోవాలో ఒక ఐడియా ఆలోచిద్దాం. అయినా తన గురించి మనకేం తెలియదు కదా. అవును, ఏమీ తెలియడం లేదు.
ఈ తిమింగలం కొలను మొత్తాన్ని నాశనం చేసింది. చిన్నజమాని, ఇది మామూలు తిమింగలం కాదు, నేల తిమింగలం. చెన్నయ్య గారు, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. నువ్వు నీ కళ్ళతోనే కామాన్ని తీర్చుకోకు. బా, మీరు ఇలాగే ఏదో చెప్పి మూడు మార్చకండి. విందు దొరికేంత వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఒక విందు కోసం కాదు, తన కోసం ఎన్ని విందులకైనా వెయిట్ చేయొచ్చు. చిన్న ఓనర్ గారు తప్పకుండా మీకు విందిస్తారు. ఇప్పుడు బండి ఎక్కండి, లేకపోతే వచ్చిన పని జరగదంతే. ముందు నువ్వు వెళ్ళు, దీనికంటే ముఖ్యమైన పని ఉంటుందా? అదే నిజమేలే, పద వచ్చి బండెక్కు. వస్తానాగండి. తను స్నానం చేసి బట్టలు వేసుకుని అందంగా తయారయ్యి మన ముందుకొచ్చి నుంచోని మిగతాది స్క్రీన్లో. పదండి.